సో ఈ 6 న్యూట్రియంట్స్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఇవి మనకి తెలిసినవే. ఇవి కాకుండా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి ఏంటి బాడీలో అంటే వైటమిన్స్, మినరల్స్, ఇంకా వాటర్ కూడా చాలా చాలా ఎసెన్షియల్. ఎడిక్వేట్ హైడ్రేషన్ అనేది మంచిది అనేది మనం అందుకనే చెప్పేదన్నమాట. సో ఇవి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనమాట. మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే 5 మేజర్ కేటగిరీస్ ఆఫ్ ఫుడ్ నుంచి వస్తాయి అన్నమాట. వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీరియల్స్, డైరీ ప్రోడక్ట్స్, ఇంకా ప్రోటీన్స్ ప్రిడామినెంట్గా మీట్ సోర్స్ నుంచి. సో ఈ కాంపనెంట్ ఆఫ్ ఫుడ్, ఈ 5 కాంపనెంట్స్ ఆఫ్ ఫుడ్ నుంచి ఈ 6 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మనకి బాడీ లోపలికి వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి కనుక మనం కరెక్ట్ మోతాదులో తీసుకుంటే దాన్ని బ్యాలెన్స్ డైట్ అంటాం అన్నమాట. బ్యాలెన్స్ డైట్లో ఏమేమి ఉంటాయి? గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీరియల్స్, డైరీ, ఈ ఆర్డర్లో, దాని తర్వాత ప్రోటీన్స్. ఇవి ఒక బ్యాలెన్స్ డైట్కి హెల్ప్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ డైట్ నుంచి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మన బాడీలోకి వస్తాయన్నమాట. ఈ బ్యాలెన్స్ డైట్ కాకుండా మనం ఫుడ్ ఇంబ్యాలెన్స్డ్గా తీసుకుంటాం వల్ల 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి మాల్ న్యూట్రిషన్, రెండోది ఒబెసిటీ. ప్రధానంగా ఒబేసిటీ వల్ల ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంఖ్య పెరుగుతూ ఉంది.